సిఐ నాగరాజు వల్ల సూసైడ్ చేసుకున్న క్రాంతి కుమార్ ఇంటికైతే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి వచ్చారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదు. సార్, రూలింగ్ పార్టీలో ఉన్న మీరు క్రాంతి కుమార్ ఇంటికి పరామర్శించడానికి వచ్చారు. ఎందుకు? దీని వెనక రీజన్ ఏంటి? ఇది పార్టీలకి రాజకీయాలకి సంబంధించింది కాదండి. పేరుపోగు వెంకటేశ్వరరావు గారు నాకు 32 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో భాగంగా అత్యంత సన్నిహితంగా పరిచయం. కాబట్టి ఆ కుటుంబం ఈరోజు కొడుకుని కోల్పోయి తీవ్రమైన దుఃఖంలో ఉన్న సందర్భంగా ఆ విషయం తెలిసి నాకు మొదట్లో క్రాంతి కుమార్ ఇట్లా ఆత్మహత్య చేసుకున్నాడు అన్న వీడియో చూసినప్పుడు క్రాంతి కుమార్ అనే మాదిగ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న విషయం తెలిసింది. మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఆ క్రాంతి కుమార్ పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కొడుకు అనే విషయం తెలిసిన తర్వాత నేను 3-4 రోజుల నుంచి దగ్గరలో లేను. ఈరోజు హైదరాబాద్ నుంచి తిరువూరు వెళ్తూ విజయవాడ వచ్చి ఈ కుటుంబాన్ని కలిసి పరామర్శించి వెంకటేశ్వర అన్నతో మాట్లాడి వెళ్తున్నాను. అంటే ఇప్పుడు రూలింగ్లో ఉన్నది మీ పార్టీ, సిపితో కూడా మాట్లాడాడు. అయినా మీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ఈ విషయం మీద? స్పందిస్తుందండి. వాస్తవానికి ఈ విషయానికి సంబంధించి ఆలస్యంగా సమాచారం బయటికి రావటం, దానికి సంబంధించి నాకు తెలిసి సమాచారం కూడా పూర్తి స్థాయిలో అందరికీ అందుంటుంది. తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద స్పందిస్తుంది, ఈ కుటుంబానికి అండగా నిలుస్తుందని నేను చెప్తున్నాను. సిఐ నాగరాజుని మీ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని ఇప్పటివరకు మేమే చాలా ఆరోపణలు వస్తున్నాయి మీ ప్రభుత్వం మీద. లైక్ వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, అందుకే ఈ కేసు కూడా విచారించట్లేదు అంటున్నారు. దీనికి కౌంటర్ ఏమి ఇస్తారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదేదో చెప్తారండి. శాంతి భద్రతల నిర్వహణకి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి 2 రోజులు ఆలస్యంగానైనా సరే ఈ కుటుంబానికి న్యాయం జరిగిద్ది. అలాగనే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా అవసరమైన చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అంటే ఈ కేసులో కనీసం హోంమంత్రి కనీసం స్పందించడం లేదని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనేమని? చాలు. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ ధీరస్తో అథా మొహమ్మద్, RTV, విజయవాడ.